అందరికీ నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన గ్రామం అంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామం రావడం జరిగింది. కారణం ఏంటంటారా, హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒక యాక్టివిటీ చేయడం జరుగుతూ ఉంది. అది జయరాజ్ గారు, ఆయన ఈ యొక్క చైర్మన్, ట్రస్ట్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో అనేక మంది యువతని ప్రోత్సహిస్తూ ఎక్కడైతే మనకి సహాయం అనేది కావాలో ఆ సహాయం ఎవరికి రీచ్ అవ్వాలో అక్కడ రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా చోట్ల కూడా మనం టౌన్లో చూస్తూ ఉంటాం, చాలా మంది వేరే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎడ్యుకేషన్ పరంగా చేస్తారు. కానీ ఇక్కడ మనం నుంచున్న ఈ ప్రాంతంలో సిగ్నల్స్ లేవు, టవర్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. విద్యా వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 50 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. ఆ 50 కుటుంబాలకు కూడా చిన్న స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లోనే ఈ యొక్క విద్య నడిపించడం అనేది జరుగుతూ ఉంది. అయితే మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దుప్పట్లు కానీ లేదా ఈ యొక్క మరే ఇతర ఆహార పదార్థాలు కానీ మెడిసిన్కి సంబంధించి, అంటే మెడిసిన్లో కూడా కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ వాడడం జరిగింది. అలాగే చాలామంది మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బట్టలు, ఏవైతే బట్టలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం వాడి వదిలేస్తాం. యాక్చువల్గా మన ప్రాంతాల్లో ఎందుకు పనికిరానట్లుగా చూస్తాం, కానీ ఇవి కూడా లేని ప్రాంతంలో మనం ఇవి ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా సంతోషంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ డెడికేషన్ అనమాట. ఎందుకంటే వెహికల్స్ కూడా రావు ఇక్కడికి, ఎటువంటి వెహికల్స్ రావు. ఒక బొలోరో ఏర్పాటు చేసి ఆ బొలోరో ద్వారా 3 ఘాటీలు అంటే సుమారు 3 కొండలపై ఎత్తుకొచ్చాం మనం. మరి ఇంత జంగారెడ్డిగూడెం ప్రాంతానికి నియర్లీ ఒక 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. మరి అటువంటి మారుమూల ప్రాంతానికి తీసుకొస్తున్నటువంటి ట్రస్ట్ చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మనతో పాటు ఆ యొక్క ట్రస్ట్ సభ్యులు ఉన్నారు, రాధా గారు. మరి వీళ్ళంతా కూడా, రాధా గారు రండి, మీ అందరు రండి. మరి వీళ్ళంతా కూడా వీళ్ళ బర్త్డే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరిదైనా ఒక బర్త్డే వచ్చిందంటే కనుక ఆ బర్త్డే యాక్టివిటీ ఇటువంటి గ్రామం ఒకటి ఎంచుకొని ఆ గ్రామానికి కావాల్సినటువంటి ఇలా బట్టలు కానీ వస్తువులు కానీ ఎటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు అనమాట. అదేవిధంగా మనం వచ్చిన ఈ రోజు ఒక పండగ రోజు. ఎందుకంటే ఈ ఊరు మొత్తానికి అంటే సుమారు 50 కుటుంబాల వాళ్ళకు కూడా నాన్ వెజ్తో భోజనాలు కూడా ఇక్కడే మనం కుటుంబ సభ్యుల్లా కలిసి భోజనం చేసేటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. వీటిలన్నిటికీ ముఖ్య కారణం ఈ సభ్యులు, ఇక్కడ నిలబడినటువంటి వీళ్ళంతా కూడా. మరి వీళ్ళంతా ప్రముఖంగా పాత్ర వహిస్తారు. అలాగే కొంతమంది డోనర్స్ ఇస్తారు, టీచర్స్ ఉన్నారు ఈరోజు మనకు సహకారంగా. ఇలా ఎంతమంది చేస్తున్నటువంటి యాక్టివిటీ ఒక ఊరికే ఒక ఆదర్శంగా, అలాగే మనలాంటి వాళ్ళు ఎంతోమంది చేయాలి అనే ఉత్సాహం కలిగించే విధంగా ఈ ప్రాంతం కూడా ఉంది. అలాగే ఈ కార్యక్రమం పూర్తిగా ఇలా మంచిగా జరగడానికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈ ట్రస్ట్ చైర్మన్ జయరాజ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మా టీం అందరి తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తీసుకోండి, కానీ నువ్వు తీసుకున్నటువంటి బట్టలకు ఏదైనా మ్యాచింగ్ ఉందనుకో, మ్యాచింగ్ ఉన్న వాళ్ళకి అది ఇచ్చేయండి. ఓకేనా?